సిద్ధు కనిష్కల పెళ్లి జరుగుతూ ఉండగా అప్పుడు తులసి తన కుటుంబంతో సహా అక్కడికి వచ్చి పెళ్లిని ఆపుతో షబాజ్ సిద్ధు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టి ఇప్పుడు మరొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడుతున్నావా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇకప్పుడు బసవరాజుతో మునుస్వామి ఏంటి ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే, బావగారు ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి నేను చెప్పేది నిజం, గుడిలో మీ అబ్బాయి ఆ అమ్మవారి పవిత్రమైన తాళిని దొంగిలించడమే కాకుండా ఆ తాళిని నా మెడలో కట్టాడు అని చెప్పి తులసి అంటూ ఉంటే, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకరా, తాళి కట్టు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. తాళి కట్టావంటే నువ్వు 3 ముక్కలైపోతావని చెప్పి సంతోష్ మండిపడుతూ ఉంటాడు. ఇకప్పుడు ఎక్కువ చేశారంటే పోలీసులను పిలుస్తాము అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. పిలవండి పోలీసులని, మేము కూడా పోలీసులతోనే తేల్చుకుంటామని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. హరీష్ ఏంటి నువ్వు కూడా అని కీర్తి అంటూ ఉంటే, కీర్తి నువ్వు మధ్యలో మాట్లాడుకో, ఇది మా చెల్లెలు తులసికి మీ అన్నయ్య సిద్ధుకి సంబంధించిన విషయం. నా చెల్లెల మెడలో తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేసి మీ అన్నయ్య ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా కావాలని డబ్బుల కోసం ఇలా చేస్తూ ఉంటారని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మేము ఇంకా మంచి వాళ్ళం కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాము, వేరే వాళ్ళైతే మీ అబ్బాయి చేసిన పనికి ఈ పాటికి కొట్టే వాళ్ళని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటారు. తర్వాత కనిష్క ఈ తులసికి ఎప్పటి నుండో సిద్ధు మీద కన్నుంది, అందుకే మా పెళ్లి జరగకుండా ఉండాలని ఇలా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇంకొకసారి కన్నేసింది గిన్నేసింది అన్నావంటే నేను నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది అని చెప్పి జాను కనిష్కతో గొడవ పడుతుంది. నా మనవడు ఈ తులసి మెడలో తాళి కట్టాడు అనడానికి ఏంటి సాక్ష్యం అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటే, మా దగ్గర సాక్ష్యం ఉందని చెప్పి పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి అందరికీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వీడియోని చూపిస్తారు. ఇక ఆ వీడియో చూసి అందరూ కూడా సిద్ధుకి తులసికి పెళ్లి జరిగిపోయిందని తెలుసుకుంటారు. ఇక ఎలాగైనా సరే తులసికి న్యాయం చేయమని చెప్పి బసవరాజు కాళ్ళు రాము పట్టుకుంటాడు. ఇక దాంతో మూగవాడివి, ఎవరికి పుట్టావో తెలియని వాడివి, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావా, పోరా ఇక్కడ నుండి అంటూ బసవరాజు రాముని తోసేయడంతో అప్పుడు శ్రీనివాస్ తల్లి మాట్లాడుతూ, మీకు మీ సిద్ధు ఎంతో మావాడు కూడా మాకు అంతే, వాళ్ళిద్దరిని కలపాలని వాళ్ళకు అన్యాయం చేయొద్దని వాడు వేడుకుంటున్నాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక ఆ వీడియో చూసిన తర్వాత కనిష్క ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది కదా, వీళ్ళంతా కలిసి కావాలని ఈ వీడియోని క్రియేట్ చేయించారు, ఇదంతా అబద్ధం అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. సిద్ధు ఇప్పటికైనా నువ్వు నోరు విప్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నా భార్య రోడ్డు పైన కనిపించిన నిన్ను తమ్ముడు అంటూ ఎంతో ఆప్యాయంగా ఇంటికి తీసుకొని వచ్చింది, అటువంటి బంధానికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా సిద్ధు, ఇప్పటికైనా మాట్లాడు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.